తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జార్జ్ మాథ్యూస్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి, కూన సంతోష్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात द्राविड उच्चल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा। जब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाए सब जय गाथा, जन गण मंगलदायक। जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय तेलंगाना। जोहार तेलंगाना अमर वीरुలకు, जोहार 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 तेलंगाना अमर वीरुలకు, जोहार जोहार। वर्धिल्लाले सोनिया गांधी नायकत्వం, वर्धिल्लाले రాహుల్ గాంధీ నాయకత్వం, वर्धिल्लाले ప్రియాంక గాంధీ నాయకత్వం, वर्धिल्लाले రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, वर्धिल्लाले దామోదర రాజసింహ గారి నాయకత్వం, वर्धिल्लाले రెడ్డి గారి నాయకత్వం, वर्धिल्लाले జగన్ గారి నాయకత్వం. वर्धिल्लाले జై తెలంగాణ, जय तेलंगाना, జై తెలంగాణ, जय तेलंगाना, జై తెలంగాణ, जय तेलंगाना, జై తెలంగాణ. जय तेलंगाना। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ నాయకత్వం, वर्धिल्लाले రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, वर्धिल्लाले జగ్గారెడ్డి గారి నాయకత్వం, वर्धिल्लाले జగ్గారెడ్డి గారి నాయకత్వం. वर्धिल्लाले। సంగారెడ్డి పట్టణంలోని జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ నవ వసంతాల మహోత్సవం ఈరోజు జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు పార్టీ ప్రతినిధులు, సర్పంచులు అందరి పక్షాన ఈరోజు అందరం కలిసి ఈరోజు జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. నిజమైన తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఈరోజు జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు కార్యక్రమానికి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల ప్రకారము మా జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేసుకున్నందుకు సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో మన సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ మరి ఈరోజు మరి జెండా ఎగురవేస్తూ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకి, మా కౌన్సిలర్లకి, తోపాటి అనంతకిషన్ గారికి, మరి పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మరి ఈ యొక్క సోనియా గాంధీ మరి వారి సహకారంతో, మన సీఎం గారి సహకారంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎంతో అభివృద్ధి పదంలో నడిపించి బంగారు తెలంగాణగా దిశగా పోవాలని కోరుకుంటూ మరి సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం, ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అని సందర్భంగా తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. సంవత్సరాల తర్వాత దశాబ్ద కాలం పూర్తి చేసుకొని 11వ వసతుల్లోకి వెళ్తున్నాం మనము. సో రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ మా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ 33వ వార్డులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. సో నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లి ప్రజల కోరికలన్నీ నెరవేరుస్తామని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం జరిగింది.